హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. అన్నంలోకి కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. దీనిలోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కూరకి మనం ఎడ్చిది కారం వేయము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. క్యాలీఫ్లవర్ను ఇలాగ మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. క్యాలీఫ్లవర్ని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే దాల్చిన చెక్క ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని జీలకర్ర కొంచెం రంగు మారుతుంది అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇది తొందరగా అడుగంటేసిద్ది, అందుకని దగ్గర ఉండి కలుపుతూ ఉండండి. ఇలాగ కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకునేటప్పుడే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒక 1.5 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండండి. ఇలాగా ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి ఎంత అద్భుతంగా ఉంటుందో చపాతీలోకి, దోశలోకి కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.